Amrita. I'm Ravi. I'm Nikhil. Today, we are reacting to one of the famous iconic flashback. Our senior NTR's Aemantivi dialogue. Yes. So this is one of my Danu. favorite movies. Danavira Surakarna. Super movie. 3 characters. 3 or I think he played more. No, 3. Only 3 because 3 major characters. Correct. I think he played more characters, like more side characters also. Okay. He was a producer, he was the director. Oh, those things are there. No, those were there, but Okay. yeah, he played more characters. There were multiple other people also who played more characters. Anyway, that's besides the point. Yeah. This, I feel, is the epitome of monologues. So, One of the big one. monologue is one guy reciting the dialogue. Okay. Why did you freeze? No, and I haven't watched any of the old movies, so even this. You have not watched Danavira Surakarna. What are you doing? But I know the dialogue because NTR says in Yamadanga, right? Junior NTR. No, that is a That is the remake. remade dialogue. Okay. It's not the same dialogue. It's not the same one. It's just for callbacks. Yeah. Okay. They use that context and that starting lines and they Ah. mixed with their Correct. words. Okay. Anyway, Okay. let's. So this is the dialogue. Yes. I like the music also. That plays Dun, like, dun, 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 dun. yeah, exactly. ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువా నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏల అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య గంగా గర్భమున జనించలేదా ఈయనదే కులము చెప్పవయ్యా. నాతో చెప్పించవేమయ్యా మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీపుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలంగన ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపడితైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పితామహి అంబాలికతో మా పిరతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదమెందులకు That is the dialogue. I just wanted people to. Okay. Okay. So shall we do this in Telugu itself? I mean, you want to do the dialogue or just the review? Okay, we'll do the dialogue also. Yeah? Obviously, dialogue. Okay, Telugu. without seeing how. What do you remember? Eh, I only remember Acharya Deva Aemantivi. నేను Okay, కూడా okay. అంతే. Let me open the. Yeah. Okay, guys. We have the Dialogue ready. dialogue ready on the side. We don't know the dialogue. We will read. Yes. So, judges, I think. Yes. Nikhil come into the frame. Okay. So, this is the dialogue. Who is starting? ఓకే నేను చేస్తా. Come on. ఓకే ఎవరు తిట్టుకోవద్దు ఫస్ట్ నేను ట్రై చేస్తున్నా. Okay. ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున సుతుని కిందు నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు ఇది కుల పరీక్ష అందువా నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది అది జుబుక్సాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టిదివి కదా నీది ఏ కులము ఇంత ఎలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రాల భార్యగా గంగా గర్భమున జనించలేదా ఈయనది ఏ కులము నాతో చెప్పిస్తివేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవ వేషయగు ఊర్వశీ పుత్రుడు కాడా అతడు. ఓకే నువ్వు చెప్పు. Continue. No, it's okay. This is a big dialogue. If you want to continue, you can continue. అతడు పంచమ జాతి కన్య అయిన అరుంధతి యందు శక్తిని ఆ శక్తి చండాలగన యందు పరాశరుని ఆ పరాశరుడు పల్లె పడుచు అయిన మత్స్య గంధి యందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పితామహి అయిన అంబాలికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడిని మీచే. ఓకే కంటిన్యూ చేయవా? Okay. ఐ లాస్ట్ తెలుగు. Okay. Okay, First నుంచి bro. నువ్వు చెప్తావా? I need English. ఓకే
ఓకే బ్రోక్ దేర్, ఇంకా నాకు అర్థం కావాలి తెలుగు. I mean, I can read. ఓకే When I get... కింద ఇంగ్లీష్లో ఉందేమో బ్రో, చూడు ఇక్కడ. ఓకే Uh, కాదు, No, this is... రాచరికమాన. that is a continuation dialogue. Anyway, I'll try to read in Telugu only. Abo. Because I know. ఓకే I know to read. I can read. ఓకే Okay, don't judge. సరే I సరే can చెప్పు read. చెప్పు చెప్పు. I am just slow. ఓకే అర్థమైంది బాధ. కమాన్. ఆచార్యదేవ ఏమంటివి జాతి నేపమున సుత. వద్దులే పక్కదానికి వెళ్ళబ్బా. వెయిట్ ఏ సూత సుతిని సుత సుతి జాతి నెపమున సూత సుతిని కింద నిలువహర అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మం ఏంటిది, అతి జుభుక్షాకరమైన నీ సంభవం ఏంటిది, మట్టి కొండలో పుట్టితివి కదరా, నీదియే కులము. ఇంత ఎలా అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన శాంతనవుడు శివ సముద్రదల భార్యగు గంగా గర్భమును జన్మించలేదా, ఈయనదే కులము. నాతో చెప్పిస్తేవేమయ్యా, మా వంశముకు మూల పురుషుడైన వశిష్ఠుడు వేశ్యగా ఉర్వశీ పుత్రుడు కాడా. అతడు ఐ నీడ్ ఇంగ్లీష్. అతడు వేరే అతడు నాతో చెప్పేస్తామయ్యా ఇక్కడ ఇందు శక్తిని ఇక్కడ అతడు పంచమ జాతి కన్య అయిన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలగలిన ఎండు పరాశరుని, ఆ పరాశరుడు పళ్ళు పడిచిన మత్స్యకన్య యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధురాన్నైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి ధర్మరాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని. తెలుగు ఇంగ్లీష్ వచ్చే. You go bro. It is for you. మీ ఇద్దరు వల్ల ఇప్పుడు దాకా వస్తుంది అనుకుని అది కూడా పోయింది. ఓకే గివ్ ఇట్ ట్రై. ఆచార్య దేవా. Wait. Okay. Let me see if we are all in frame. Yeah, okay. Yeah. I am sweating. నాకు నవ్వు వస్తుంది ఇప్పుడు. ఓకే ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున సూత సుతునికి నిలువహరత లేనందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్ర పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మం ఎట్టిది, అటు జుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా, మీది ఏ కులము. ఇంద ఏలా అస్మత్ పితామహుడు కురకుల వృద్ధుడైన శాంతనవుడు శివసముద్ర భార్యకు గంగా గర్భమున జనించలేదా, ఈయనదే కులము. నాతో చెప్పిస్తేవేమయ్యా, మా వంశనకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవయసుకు పూర్వశీ పుత్రుడు కాదా. అతడు ఇక్కడి నుంచి మనకు కొంచెం కష్టం కానీ ట్రై చేస్తా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలగునందు పరాశరుణ్ణి, ఆ పరాశరుడు పల్లెపడుచు అయిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవారాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జరుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భ అవసరమును బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మన కురవంశము ఏనాడో కులమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములెందుకు. థ్యాంక్ యూ. It was good. Okay, finish that dialogue. This guy, man, he was telling the dialogue without looking at the screen. How many times have you practiced it? అందుకనే మేము ఇప్పుడే చెప్తున్నాము. ఎన్నోసార్లు చిన్నప్పటి నుంచి చూసి అన్నిసార్లు చూడండి. నేను అసలు ఇప్పుడే చూస్తున్నాను. నాకు జూనియర్ ఎన్టీఆర్ అని తెలుసు అదొక డైలాగ్ ఉందని. No, I like this movie a lot. నేను యాక్చువల్లీ రెడీ సినిమాలో వాడి ఫోన్ రింగ్ టోన్ అది ఏమంటివి అది థియేటర్ లో చూసిన మూవీస్. బట్ జోక్స్ అపార్ట్ ఎలా గుర్తుంచుకున్నారు ఆయన. అది అంటే మోనోలాగ్ నువ్వు అన్నట్టు అట్టి స్ట్రోక్ మనం చదివినట్టు చెప్పాము. ఆయన మాడ్యులేషన్ అవన్నీ కూడా అవన్నీ వేసుకొని అసలు అనదర్ వన్ సీన్ ఒకసారి ఆ స్క్రీన్ పెట్టవా ఇక్కడ అది ఇక్కడ స్క్రీన్ పెట్టి గో టు దిస్ వన్ అండ్ కంటిన్యూ ద నెక్స్ట్ డైలాగ్ విల్ బి ది సో ఎపిక్ వన్. ఇఫ్ యు కంటిన్యూ. ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినది కాదు. శస్త్రమున్న వారెల్లరూ క్షత్రియులు, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులు పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాజరికమా అర్హతను నిర్ణయించున్నది.
దట్ మ్యూజిక్ ఐరవ సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగొందు అంగరాజ్యములకు ఇప్పుడేతని మూర్ధాభిషిక్తిని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘనవరత్న శక్తి కిరీటమును వేగము గదెము. మామ గాంధార సార్వభౌమ, సురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమునది పెంపము. పరిజనులారా, పుణ్య భాగీరథీ నదీతో ఎమలందుకునుడు. కళ్యాణ భక్తులారా, మంగళ తుర్యారములు సుస్వరముగా మ్రోగనిండు. వందమాగతులారా, కర్ణ మహారాజును కైవారములు గావింపుడు. పుణ్యాంగరులారా, ఈ రాధాసుకు బాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాట సమలబ్ధ సహజ కవచ కైశ వైఢూర్య ప్రభావించోడికి వీరగంధము విచ్చరాల్సింది. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా సర్వథా శతథ సహస్రథ ఈ కులకలక మహాపైక్యలమును శాశ్వతముగా ప్రక్షాళనగా విచ్చదను. శతకోటి సూర్య ప్రభావ. వావ్, Now you got the real one, right? goosebumps. You want to try that also, Nikhil? No, that is very tough. I never tried that. I can only tell Satada Sahad. ఆయన మధ్యలో ఏదో చెప్పారు కదా టకటకటక. No, అక్కడ బేసిక్గా చెప్పేది ఏమంటే బయట నుంచి అందరినీ ఒక్కొక్క పని ఇచ్చారు. అందరికీ ఒక్కొక్క పని డెలిగేట్ చేశారనమాట. మీరు వచ్చి కిరీటం తీసుకురండి, మీరు వచ్చి అక్కడి నుంచి నీళ్ళు తీసుకురండి, మీరు వచ్చి వాళ్ళ ఫ్యామిలీని పిలవండి, అలా అన్ని చెప్పి మీరు డాన్స్ చేయండి, అందరినీ ఎంటర్టైన్ చేయండి, సంథింగ్ అలా మొత్తం చెప్పి లాస్ట్కి మేకింగ్ హిమ్ కర్ణుడిని కింగ్డమ్ ఇచ్చి రాజుని చేస్తున్నాను, రాజరికమైన అర్హత కాబట్టి అని. సో దట్స్ వేర్ అక్కడ బేసికలీ యునో దట్ కాంపిటీషన్ రైట్, వై దిస్ గేమ్ తెలుసా? తెలీదా? సో ద రీజన్ బిహైండ్ ఇస్ దట్ కర్ణుడు వచ్చేసి కాంపిటీషన్కి వెళ్తాడు కదా, అదే చేపని కొట్టడానికి. నాకు తెలుసు, నేను చదువుకున్నా. కానీ ఎందుకు ఆ కాంపిటీషన్ ఎందుకు జరిగిందో గుర్తులేదు నాకు. ఆ కాంపిటీషన్ వచ్చేసి అదే ఒక చేప ఇట్లా గాల్లో తిరుగుతూ ఉంటుంది. ఎందుకు? టు నో ద ఐ నో బికాస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ విరాట పర్వంలో ఉంటారు అందరూ. విరాట పర్వం అంటే అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు మేబీ అలాంటిది ఎవరు చేస్తారో అర్జునుడే చేయగలది. అర్జునుడు మాత్రమే ఆ చేప కన్నును కొట్టగలడు. టు నో దట్ యా బ్రో, అప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలాంటి కాంపిటీషన్స్ అన్ని ఒక్కొక్క చోట్ల చేస్తుంటారు. అలాంటి విరాట పర్వంలో ఉన్న వాళ్ళు రాజులు అవ్వరు కదా, ఐ మీన్ క్షత్రియులు కాదు కదా, దే ఆర్ హైడింగ్ యాజ్ కామన్ పీపుల్ రైట్. బట్ మేబీ టు బ్రేక్ దట్ అంటే ఎవరైనా వచ్చి కాదా? ఓకే, మనకు తెలియదులే, రాంగ్. మనకి తెలియని. ఓకే, మీకు ఏదైనా కరెక్ట్గా తెలిస్తే చెప్పండి. మాకు తెలుస్తుంది. సంథింగ్ ఏదో ఉంది, ఆ చేపని నీళ్ళలో చూసి రివర్స్ లో కొట్టడం ఏదో ఉంది సంథింగ్, బట్ ఐ డోంట్ నో. సో నెట్ఫ్లిక్స్ గాట్ ఆన్, సో దట్స్ వై వి గాట్ డిస్ట్రాక్టెడ్ ఫర్ ఎ సెకండ్. ఓకే, ఎనీవే ఆ సాంగ్ ఆయనకి ప్రాపర్గా రాశారు కదా, కొత్త కథానాయకుడు ఫిలింలో. గణ కీర్తి సాంద్ర విజిత కిలాంధ్ర జనత సుధీంద్ర మణిదీప్. ఐ మీన్ మ్యాన్, ఇట్ మేక్స్ ఆల్ సెన్స్, రైట్? థ్యాంక్ యూ. ఫస్ట్ తినక మూవీ చూపించారు. We have to. చూడాలి అది. So we'll do a review of that movie definitely. Yes. It's one of the legendary movies and one of the quickly done movie also. అంటే నాకు తెలిసి ఇట్స్ done Like 45 days లో they released the movie. Yeah. They started What? and released. 45 days లో అయిపోయింది అంతా. మొత్తం ఎడిటింగ్ అంతా కలిపి, ఎడిటింగ్ మొత్తం షూటింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ కలిపి 45 days లో ఇచ్చేసారంట అప్పట్లో. ఇప్పటి హీరోలు తెలుసుకోండి ఎందుకు ఒక్కొక్క సంవత్సరం ఒక సినిమా తీసుకుంటున్నారు మీరు. 45 days అండ్ అగైన్ దీంట్లో వన్ ఆఫ్ ద ఐకానిక్ సాంగ్స్ చాలా ఉన్నాయి బేసికల్. ఏంటి ఎగ్జాంపుల్? చూద్దాం ఏముంది సాంగ్స్, అది నాకు సడన్ గుర్తురావట్లేదు, బట్ దోస్ ఆర్ ద చాలా ఫేమస్ సాంగ్స్. అవి కూడా అప్పుడు మార్నింగ్ అడిగితే లిరిక్ రైటర్స్ అంతా ఈవినింగ్ కల్లా ఇచ్చేయాలన్నట్టు. దీనికి అసలు సారీ డర్నా కాదు బ్రో, సూర్యకర్ణ సాంగ్స్ చిత్రం బలారే విచిత్రం గంటలో రాయమన్నారంట కొంతమంది. అయ్యో, జై భవ జై భవ జై భవ జై భవ, దట్ ఇస్ ఆల్సో గుడ్ సాంగ్. బట్ అంటే ఇది కూడా ఏదో ఐ థింక్ ఏ తల్లి నిన్ను కన్నాదు. I think I know that song. It's like, but such an amazing movie. They'll be seeing that screen is moving a lot. Anyway, that's because of something we were doing. Take a bow. Take a bow. Anyhow. ఓకే, ఇది 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి స్పెషల్ వీడియో. స్పెషల్ వీడియో ఇది. So the 500 subscribers are also because Chiranjeevi video ఒకటి it became very popular. Correct. So thanks to Chiranjeevi sir.
I know he's watching. He was, so we are thanking him. రైట్. ఏదో బై మిస్టేక్ అతని రీల్స్లోకి వెళ్ళిపోయి మన ఫేస్లో వచ్చి వి వాంట్ థ్యాంక్ యూ సార్ అంతే. All right. See you. Bye. బై బై.